ఇసుక టిప్పర్ విడుదల కోసం యజమాని వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వివరాలకెళ్తే గత నెల 26న స్పెషల్ పార్టీ పోలీసులు ఇసుక టిప్పర్ను సీజ్ చేసి గన్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో గన్పూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్, ఎస్ఐ టిప్పర్ యజమాని పూల గంగాధర్ను ఎస్ఐ 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ నెల 28న బాధితుడు పూల గంగాధర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు 20,000 రూపాయలు తిరిగి ఇచ్చి తర్వాత 30,000 రూపాయలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనుకున్న విధంగా 20,000 రూపాయలు తీసుకురాగానే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మస్తాన్కు బోధన్ రోడ్లో 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంతో రెడ్ హ్యాండ్గా పోలీసులు ఏసీబీ అధికారులు మస్తాన్ను పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆనంద్ గౌడ్ను విచారించారు. విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు 29 జూన్ రోజున ఒక కంప్లైంట్ వచ్చింది. అది మెదక్ పోలీస్ వాళ్ళు అతన్ని ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారు అని చెప్పేసి ఆ ఇసుక లారీ టిప్పర్ని రిలీజ్ చేయమని అంటే ఎస్ఐ ఆనంద్ గౌడ్ గారు 30,000 లంచం అండి. ఆ లంచంను తక్కువ చేయమనంటే 20,000కు ఒప్పుకున్నారు. 29 జూన్. ఈరోజు 20,000 ఇస్తున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ డబ్బులు ఇస్తున్నాడో అతను చెప్తున్నాడు అక్కడ ప్రైవేట్ వ్యక్తి మస్తాన్ అన్నాడు, అతనికి ఇవ్వండి అని. మస్తాన్ ఏం చేసిండంటే ఆయనని బోధన్ రూట్కి తీసుకుపోయాడు 1 కిలోమీటర్. అక్కడ ఇస్తుంటే మేము అతన్ని పట్టుకున్నాము. తర్వాత ఎస్ఐ గారిని కూడా అదుపులో తీసుకున్నాము. కేసు విచారణలో సార్ కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరెంట్స్ సార్ దీంతో పాటు ఇంకేమన్నా వచ్చాయి? ఇంకేం లేదు సోఫార్ ఏం ఇప్పటివరకు స్టిల్ గోయింగ్ ఆన్. సార్ మీ పేరు? సుదర్శన్, డిఎస్పీ, యాంటీ కరప్షన్ బ్యూరో, మెదక్ రేంజ్.